విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై 1000 రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మరి ఆ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఎన్నో పర్యాయాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ని బిస్కెట్గా ఇవాళ ఇచ్చేసిన వైనాన్ని జనసేన పార్టీ తప్పుపడతా ఉంది. 31 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, ప్రత్యేక హోదా మా యొక్క నినాదం అని చెప్పి ప్రకటనలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టకుండా సొంత గనులు తీసుకొచ్చే విషయంలో ఎందుకు కేంద్రం దగ్గర పోరాడి వాళ్ళ సొంత 31 మంది ఎంపీలని ఎందుకు రాజీనామాలు చేయించలేకపోయారు? ఎందుకు ఇవాళ వాళ్ళ పదవులు త్యాగం చేయలేకపోయారు? ఎందుకు స్టీల్ ప్లాంట్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గనులు సొంత గనులు కేటాయించలేకపోతా ఉంది? ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది? దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు? మరి పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అదే నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేస్తున్నటువంటిది, స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది, జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్షా శిబిరాన్ని ఏ రోజైనా మంత్రి అమర్ సందర్శించాడని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం విశాఖ ఎంపీ ఎంబీవి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తానని ప్రకటనలు పడినటువంటి ఎంబీవి ఇవాళ ఎందుకు రాజీనామా చేయకుండా స్టీల్ ప్లాంట్కి ఉత్తరాంధ్రకి విశాఖ ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నాడు ఈ ఎంబీవి అని చెప్పి అడుగుతా ఉన్నాం. 1979లో 80 ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ముడిసరుకైనటువంటి రా మెటీరియల్ మ్యాంగనీసో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజుకి ఇచ్చారు. అది పర్మనెంట్ లీజ్. ఆ లీజ్ కాలం 2022 అక్టోబర్లో ముగిసిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ లేక మూతపడుతుందని తెలుసు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజుని పొడిగించట్లేదు? 2022 అక్టోబర్ నుంచి ఇవాళ వరకు దాని మీద ఊసిలేదు. మ్యాంగనీసోర్ కూడా ఇవాళ పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కోవాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్. దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇలాకాలో ఉన్నటువంటి మ్యాంగనీసోర్ని వాళ్ళే దప్పదప్పలుగా అమ్ముతుంటారు బయట వాళ్ళకి. ఎందుకు అది గవర్నమెంట్ది మీరు ముందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ గుడివాడ అమర్రావు అన్నాడు. ఏమి ఎందుకు పట్టించుకోవు? నీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మ్యాంగనీసోర్ దాని లీజ్ అగ్రిమెంటు ఎందుకు పొడిగించట్లేదు? అంటే మీకున్న లాలూస్ ఏంటి?